నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. శాంతి సామరస్యాల సాధనలో భారత్ ముందంజ. మిలన్ సావనీర్ను ఆవిష్కరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నౌకాదళ ఉన్నతాధికారులు. చేపురుపల్లిలో పోటీపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి, సిద్ధం సభలకు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారంటూ గంటా శ్రీనివాసరావు ఆరోపణ. ఈ నెల 25న శ్రీకృష్ణదేవరాయ, వంగవీటి మోహన్ రంగా విగ్రహాల ఆవిష్కరణ. సీఎంకు ధన్యవాదాలు తెలిపిన శ్రీకృష్ణదేవరాయ కాపు తెలగ బలిజ సంక్షేమ సంఘం నాయకులు. నూతన సామాజిక భవనం ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె రాజు. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి శోభాయమానంగా స్వామివారి స్వర్ణ పుష్పార్చన వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారికి 108 బంగారు సంపెంగలతో శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవోపేతంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామునే స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా జరిపించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. మిత్ర దేశాలతో సంబంధాలు నెరపడం, అంతర్జాతీయ శాంతి పరిరక్షణ సహకారంలో కీలక భాగస్వామిగా ఉండడం, జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం భారత్ విధానమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మిత్ర దేశాలకు సహకారం అన్ని రకాలుగా ఇవ్వడంలో తాము ముందంటామన్నారు. అందుకోసం దేశ రక్షణలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధీటుగా సమాధానమిస్తామని వెల్లడించారు. బహుళ దేశాల నౌకాదళాలు పాల్గొంటున్న మిలన్ 2024 ఉత్సవాన్ని రాజ్నాథ్ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచంలో నేవీలలో మిత్ర దేశాల్లో సాంకేతిక ఇతర నావికా పరిజ్ఞానాన్ని పంచుకునేందుకే ఈ ఉత్సవాలు 2 ఏళ్లకొకసారి నిర్వహిస్తోన్నారన్నారు. మిలన్ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు స్టాల్స్తో తీర్చిదిద్దిన మిలన్ 2024 గ్రామాన్ని వివిధ రక్షణ ఉత్పత్తుల సంస్థలు ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను రక్షణ శాఖ మంత్రి ప్రారంభించి వాటిని పరిశీలించారు. ఈసారి 50 దేశాలకు పైగా నేవీ బృందాలు వచ్చాయని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 43వ వార్డు వెంకటేశ్వర కాలనీ ప్రాంతంలో 57,70,000 రూపాయల వ్యయంతో నూతన సామాజిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం వార్డు కార్పొరేటర్ పి ఉషశ్రీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె రాజు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మౌలిక వసతులు కూడా కల్పిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నారన్నారు. అలాగే ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉండే విధంగా అంగన్వాడీ కేంద్రాలు, సామాజిక నూతన భవనాలను కూడా నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు కాయల శ్రీనివాస్, ఠాగూర్, సూరబత్తుల తిరుపతి, సచివాలయ కన్వీనర్లు, మహిళా తదితరులు పాల్గొన్నారు. 3వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి పెద్దిశెట్టి ఉషశ్రీ గారి ఆధ్వర్యంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు 57.5 లక్షల రూపాయలతో ఒక సామాజిక భవనాన్ని అదపులోని నియమించడం జరిగింది. ఇది చేసి ఈ వార్డు ఈ కాలనీ వాసులకి అందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇదే కాదు, ముఖ్యంగా స్కూల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, సచివాలయాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకి సంక్షేమానికి సంబంధించి ఏ పథకానికి ఎవరు అర్హులు అని వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ తెలియజేసి అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు ఏ విధంగా అయితే సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నామో
అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, పార్క్స్ కానీ, స్కూల్స్ కానీ, మౌలిక వసతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రతి సమస్యని కూడా పరిష్కరించి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటిస్తూ ఆయన ఆశయాలను, ఆలోచనలను కూడా పేదవాడికి మేలు చేయడం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజల సేవ చేయడమే మా ముందున్న లక్ష్యం. మన 43 వార్డులో కమ్యూనిటీ హాల్ అనేది ఒకటి ఓపెనింగ్ చేయడం జరిగింది. కమ్యూనిటీ హాల్ ఇక్కడ ప్రజలందరికీ కూడా చాలా అవసరము. ఇక్కడ వీళ్ళకి కమ్యూనిటీ హాల్ లేదని ఎప్పుడైతే ఈ గ్రామ ప్రజలు చెప్పారో, మేము ఎలక్షన్లో తిరిగేటప్పుడు అది తప్పకుండా మేము మీకు కమ్యూనిటీ హాల్ కట్టించిస్తామని ఒక వాగ్దానం చేశాము. అది నెరవేర్చుకున్నాము. అది మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటారు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజల కోసం పాటుపడాలి, ప్రజా శ్రేయస్సు కోసం మీరు ముందుండాలి అని అంటారు. సో అలాగే ప్రజల కోసం, ఇక్కడ గ్రామ ప్రజల కోసం మేము ఈ కమ్యూనిటీ హాల్ వాళ్ళకి అనేక ప్రోగ్రామ్స్కి అనుగుణంగా ఈ హాల్ నిర్మించడం జరిగింది, ఒక 57 లక్షలు పెట్టి. సో ఇలాగే మేము అందరం కూడా మా నాయకుడు అడుగుజాడలో నడుస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం ముందుంటామని తెలుపుతుంది. ఏపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టి ప్రజలకు విషయం చేరవేసేందుకు బీజేపీ ప్రజా పోరు యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద వాహనాన్ని నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్రం ప్రోత్సాహకాన్ని అందిస్తున్నప్పటికీ వాటిపై జగన్ ముఖ చిత్రాలు అంటించి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. వీటన్నిటినీ ప్రజలకు వివరించేందుకే యాత్ర చేపట్టామన్నారు. 9 రోజుల పాటు జరిగే యాత్ర 20 వార్డులో కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో గుంటూరు శంకర్రావు, బొండా ఎల్లాజీ, రోహిణి, కట్టా పద్మ, భువనేశ్వరి, శ్రీనివాసులు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు పిలుపు మేరకు ప్రజాపోరు యాత్ర ప్రారంభించుకోవడం గాజువాక నియోజకవర్గంలో మన నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 9 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను కన్వీనర్గా వేశారు. రేపటి నుంచి 20 వార్డుల్లో కూడా ఒక్కొక్క వార్డులో రోజుకి 6 కార్యక్రమాలు చొప్పున ప్రారంభించుకోవడం జరుగుతుంది. మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమం ద్వారా మన గాజువాక అసెంబ్లీలో ఉన్న 20 వార్డుల్లోనూ కూడా 50 కార్యక్రమాలు పెట్టి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, వీధి చివరి సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకి, మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు గత 10 ఏళ్లలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేద బడుగు బలహీన వర్గాల వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పలు సంక్షేమ పథకాలు ఏవైతే ముద్రా లోన్స్ కానివ్వండి, పిఎం విశ్వకర్మ కానివ్వండి, అదేవిధంగా ఉచితంగా వంట గ్యాస్లు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఉజ్వల పథకం ద్వారా. ఇలాంటి పథకాలన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి అక్కడే 100 మందితో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి అక్కడే రిజిస్ట్రేషన్లు కూడా ఫ్రీగా చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఉచితంగా ప్రజలందరికీ అందే విధంగా చేయటం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తున్నాం, ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది. ఎవరైనా నోరెత్తితే వారి మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలను ఎండగడుతూ ప్రజలకి మేము అండగా ఉన్నామని తెలియజేయడానికి ప్రజాపోరు యాత్ర 2, ఎందుకంటే గత ఏడాది కూడా సంవత్సరం క్రితం కూడా ప్రజాపోరు యాత్ర ఉన్నప్పుడు చేయడం జరిగింది. ప్రజాపోరు యాత్ర 2 ఇది ఈరోజు 21వ తేదీన ఈరోజు ప్రారంభమవుతుంది. 29వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ కార్యక్రమం గాజువాకలో 50 చోట్ల నిర్వహించమని పార్టీ పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ యొక్క ప్రజాపోరు కార్యక్రమానికి మా అసెంబ్లీ నుంచి కన్వీనర్గా పెద్దలు శ్రీ బొండా ఎల్లాజీరావు గారు, కో కన్వీనర్గా శ్రీ గుంటూరు శంకర్రావు గారు, శ్రీమతి కట్టా పద్మ గారు వ్యవహరిస్తారు. పార్టీ పరంగా కన్వీనర్గా నేను, కో కన్వీనర్గా సోమబాబు గారు, అదేవిధంగా చిరసపల్లి లోకరాజు, దేనికంట కృష్ణరాజు గారు, ఇలా పార్టీ పెద్దలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకొని మేమున్నాము మీకు తోడుగాని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పేదలకి అందరికీ అండగా ఉండడం కోసం ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఆ యొక్క ప్రచార రథాన్ని ఇప్పుడే మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రచార రథం మీద ఉదయం రోజు కనీసం 6 చోట్ల కార్యక్రమాలు ప్లాన్ చేయడం జరుగుతుంది.
విశాఖ దక్షిణ నియోజకవర్గం పాత నగరంలో అతి పురాతనమైన బ్రిటిష్ వారితో నిర్మించబడిన కింగ్ ఎడ్వర్డ్ కార్నేషన్ మెమోరియల్ కురుపా మార్కెట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు 39వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ తిత్తి కృష్ణ సమక్షంలో సభ్యులంతా కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా పూలమాలలు వేసి శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యనిర్వహణాధికారి శేఖర్ బాబు సమక్షంలో చైర్మన్ కృష్ణ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట పద్మావతి, కోడూరు అప్పలరత్నం, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిద్ధం సభలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ప్రజలు అంతా గమనిస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్ధం సభ పోస్టర్స్ పెట్టి సమాచార శాఖ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ యువనేత నారా లోకేష్ శంఖారావం సభలను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ చెప్పిందని దానిపై ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. చీపురుపల్లి తనకు 150 కిలోమీటర్ల దూరంలో ఉందని, పైగా జిల్లా కూడా వేరు కాబట్టి ఆలోచనలో పడినట్లు వివరణ ఇచ్చారు. ఇంకా టీడీపీ జనసేన సీట్ల లెక్క తేలలేదని, కేవలం 4 సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, జనసేన ఉత్తర ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్లు పాల్గొన్నారు. అంతకుముందే దాదాపు 3132 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని మరి విజయనగరం దగ్గర పోలేపల్లిలో ఆ యువగళం ముగింపు సభ కూడా ఒక నవ్వుతో నభవిష్యత్ అనే రీతిలో జరుపుకోవటం, ఆ తర్వాత మళ్ళీ ఏదైతే పాదయాత్ర చేయని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ మొత్తం 31 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఈ శంఖారావం కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ శంఖారావం సభ ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో సంబంధించిన అంశాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్ళి ఒక చక్కటి అనుకూలమైన వాతావరణం జనసేన టీడీపీకి ఆ సభల ద్వారా మొత్తం కల్పించడం కూడా జరిగింది. దాంతోపాటు ప్రధానంగా భీమిలి, అలాగే ఏలూరు, మొన్న లేటెస్ట్గా రాప్తాడు 3 చోట్ల కూడా సిద్ధం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సభలు కూడా ఎలా జరిగాయి, దానికి సంబంధించి ఎలా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సమాచార పౌర సంబంధాల శాఖ దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, అంటే ప్రభుత్వ ధనాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఈరోజు పార్టీ కార్యక్రమాలకి వాడుతూ ఉన్నారు. మొత్తం విశాఖపట్నం కాదు, లేకపోతే 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో కూడా రోడ్డు మీదకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి కామన్గా కనిపించే ఒక ఫ్లెక్సీ ఏదైతే ఉందో హోర్డింగ్ ఉంటుంది. ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయి చూపిస్తూ సిద్ధం అంటా ఉన్నాడు. అంటే వేలాది హోర్డింగ్స్, వందలాది కోట్ల రూపాయలతోటి ఈరోజు దాన్ని మొత్తం ఈరోజు వాళ్ళు హోరెత్తిస్తూ ఉన్నారు. మరి సభలు కూడా చూసాం. మొన్న రాప్తాడు మీటింగ్ అయితే నిన్న మొన్న మొత్తం చూసాం అధికారికంగా ఏ విధంగా అవి చేశారు. దాదాపు 3000 ఆర్టీసీ బస్సులు, అంటే ఆ 4 జిల్లాల్లో మొత్తం జనజీవనం పూర్తిగా స్తంభించిపోయే విధంగా ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా తీసుకొని దానికి జనాలని తరలించి ఒక పక్క యాజ్ యూజువల్ మీటింగ్లో వీడియోలు కూడా మనకు వచ్చినాయండి. ఎలాగైతే బస్సుల్లో మద్యం సరఫరా చేశారు, ఎలా డబ్బులు పంపిణీ చేశారు, ఇవన్నీ చేసి మిలియన్ మార్చ్ అని చెప్పి దాన్ని హడావిడి చేశారు. మరి దాని మీద కూడా నిన్న మనకు లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్లు ఏదైతే ఒక బీజేపీ సంబంధించిన నాయకులు ఈ సెల్ టవర్స్ యాజమాన్యంతో మాట్లాడి అక్కడ మొత్తం ఎంతమంది గ్యాదర్ అయ్యారు, 18 మొత్తం కూడా తీసుకుంటే అవన్నీ కాకమ్మ కబుర్లు, మిలియన్ లేకపోతే 500,000 ఏమీ లేవు. యాజ్ యూజువల్ వాళ్ళు ఎన్ని చెప్పుకున్న దానికంతా ఒక 4వ వంతు 5వ వంతు కూడా లేని జనం అని చెప్పని చెప్పడం జరిగింది. గోపాలపట్నం పద్మనాభనగర్లో ఈ నెల 25 ఆదివారం శ్రీకృష్ణదేవరాయ, వంగవీటి మోహన్ రంగ విగ్రహాలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని శ్రీకృష్ణదేవరాయ కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు గండ్రెడ్డి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కంపర సత్యబాబులు పేర్కొన్నారు.
పద్మనాభనగర్లో నూతనంగా నిర్మిస్తున్న కాపు కళ్యాణ మండపానికి సుమారు 2 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మంజూరు చేయించి కాపుల అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్న ఆడారి ఆనంద్ కుమార్కి అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో సంఘం గౌరవ సలహాదారు గంట్ల శ్రీనుబాబు మాట్లాడారు. అధిక సంఖ్యలో ఉన్న కాపుల కోసం ఇప్పటికే కమ్యూనిటీ హాలు నిర్మించామన్నారు. ఎన్ఏడి కొత్త రోడ్లో డాక్ యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో తమ స్వంత నిధులతో ఒక అంతస్తు ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, బొత్స ఝాన్సీ, మేయర్ గులగాని హరివెంకట కుమారి, జియాని శ్రీధర్, బెహ్రా భాస్కర్ రావులు పాల్గొని హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎం రాజశేఖర్, కె నాగరాజు తదితరులు పాల్గొంటారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కాపులకు సంబంధించి సంక్షేమ భవనాలు నిర్మించుకోవాలని భావించి గత కొన్నేళ్లుగా మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పటికే డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ ప్రత్యేకంగా సొంతంగా ప్రభుత్వ సాయం లేకుండా ఒక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. అందులో నా వంతుగా సుమారు ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ అంతా కూడా నేను నిర్మించి ఇవ్వడం జరిగింది ఆ సంఘానికి. రెండో ఫ్లోర్ కూడా త్వరలో పూర్తిగా వస్తుంది. అది నెవల్ డాక్యార్డ్లో ఉన్న కేటీబీ అసోసియేషన్ ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అది అంకితం ఇవ్వడం జరిగింది. అలాగే పొర్లుపాలెంలో కూడా కాపు సామాజిక భవనం అందుబాటులో తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా కొద్ది రోజుల క్రితమే ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు గోపాలపట్నంలో ప్రత్యేకంగా సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్న కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఉంది. దాని వివరాలను ఆ సంఘం అధ్యక్షుడు గన్నెడి సత్యనారాయణ తెలియజేస్తారు. రేపు 25వ తారీఖుని ఆదివారం 25వ తారీఖుని కాపు భవన్ అనేది మన పద్మనాభనగర్లో నిర్మాణం జరుగుతుంది. అది 2 స్లాబ్లు పూర్తయింది. దానికి దానికి కావాల్సినటువంటి నిధులు మన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఆడారి ఆనందరావు గారు గట్టి ప్రయత్నం చేసి చీఫ్ మినిస్టర్ గారి ద్వారా అప్రూవల్ తీసుకొని 2 కోట్ల రూపాయలు అప్రూవల్ తీసుకొని అది కార్పొరేషన్ నిధులు మరలించి కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు ఆ కాపు భవన్ నిర్మాణం జరుగుతుంది. అందుకు గాను ఆడారి ఆనందరావు గారిని అభినందించాలని మేము నిర్ణయించుకున్నాము మా సంఘం తరఫుని. దానికి ఆడారి ఆనందరావు గారితో పాటు మన 89వ వార్డు నాగేంద్ర కాలనీ జంక్షన్ వద్ద జిమ్సర్ మరియు గీతం దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో గీతం సంస్థల అధినేత మతుకుమెల్లి శ్రీభరత్ పర్యవేక్షణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, 89వ వార్డు అధ్యక్షులు బొడ్డేటి విజయ్ కుమార్, మరడా ప్రదీప్, దాడి సురేష్, పెప్సీ రమణ, జిఎం నాయుడు, బొడ్డేటి రమేష్, ఉల్లూరి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. శ్రీభరత్ గారి నేతృత్వంలో మెడికల్ క్యాంప్స్ మన నియోజకవర్గంలో కాదు, విశాఖ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చాలా చక్కటి స్పందన ఉంది. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి మనకు ముందుగానే ప్రచారం చేసి పబ్లిక్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఈ మెడికల్ క్యాంప్స్ ఏదో తుట్టు మంత్రంగానే కాకుండా ఇక్కడే జనరల్ చెకప్ కానీ, ఆర్థో కానీ, డెంటల్ కానీ, డర్మ్ కానీ, ఆప్థమాలజీ కానీ, అంటే అన్ని రకాలుగా ఒకటి కాకుండా అన్నీ కూడా అందరికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావటం, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అదనంగా వైద్యం కానీ అవసరం పడితే, శస్త్రచికిత్సలు ఏవైనా అవసరం పడితే ఆ సర్జరీస్కి సంబంధించి కూడా నెక్స్ట్ డే ఒక బస్సు వచ్చి అదే క్యాంప్ దగ్గర నుంచి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వైద్యం అందించి మరలా తిరిగి తిరిగేటువంటి కార్యక్రమం పెట్టుకోవడానికి. దీనివల్ల ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ కింద మాకు నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా కట్టడం జరిగింది. అందులో ఇవాళ కొత్తపాలెం గ్రామంలో ఈ వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మెడిసిన్స్ కూడా ఇమీడియట్గా అక్కడే మెడిసిన్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరికైతే ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వెంటనే వాళ్ళకి అందించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మెయిన్ కంటికి సంబంధించి కానీ, అలాగే పంటికి సంబంధించి కానీ,
ముఖ్యంగా ఆర్థోకి సంబంధించిన కానీ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ మళ్ళా టెస్ట్ చేసి దానికి ఇంప్లాంట్ కానీ డెంటల్కి అయితే అట్లాగే కంటికి సంబంధించినటువంటి ఏదైనా చికిత్స అవసరమైతే వాటిని కూడా చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది, ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో వీటికి సంబంధించినటువంటి క్యాంప్స్ ఎప్పుడు జరగట్లేదు. గాజువాక దత్తసాయి నగర్లో కొలువై ఉన్న శ్రీ శివసాయి దత్త మందిరంలో సాయినాథునికి ఓ భక్తుడు బంగారు కిరీటాన్ని బహుకరించాడు. ప్రముఖ చార్టర్ అకౌంటెంట్ గన్నమనేని వెంకటేశ్వరరావు పద్మ దంపతుల ఆర్థిక సాయంతో తయారు చేయించిన కిరీటాన్ని స్థానిక శ్రీలేఖ లారీ ట్రాన్స్పోర్ట్ అధినేత అన్నంనేని శ్రీనివాసరావు, సుజాత దంపతులు, ఆలయ చైర్మన్ శ్రీనిధి ప్రకాష్ నాయుడు తదితరులు భక్తుల సాయినామ స్మరణల మధ్య సాయిబాబాకు అలంకరించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ తొలుత కిరీటాన్ని తీసుకుని వెళ్లి స్వామికి అలంకరించారు. మరోవైపు ఆలయ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉరుకోటి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, ప్రకాష్ ట్రాన్స్పోర్ట్ అధినేత ప్రకాష్ దంపతులు పాల్గొన్నారు. ఈవేళ గాజువాక శ్రామిక చేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా యొక్క 27వ వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది. భక్తులు వేలాది మంది భక్తులు వచ్చి ఉదయం 5 గంటల నుంచి తీర్థప్రదర్శనం తీసుకొని ఆయన్ని దర్శించుకుంటూ, అలాగే ఈవేళ చాలా ఇంపార్టెంట్ రోజు, ఎందుకంటే దానికి స్వామిగారికి ఒక బంగారు కిరీటం కూడా ఒక భక్తుడు డొనేట్ చేశారు. ఇలాంటి కార్యక్రమంలో ఇంకా ఎన్నో రావాలని మేము మా కమిటీ అందరూ కోరుతున్నాం. అలాగే ఇప్పుడు అన్నదానం కూడా సుమారు 15 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ఇది 27 సంవత్సరాలు ఏకధాటిగా ఈ కమిటీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వారికి సాయిబాబాకు ఆశీస్సు ఉండాలని. ఈరోజు శ్రామిక నగర్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి 27వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గన్నమనేని వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి పద్మావతి దంపతులచే ఈ టెంపుల్కి బంగారు కిరీటాన్ని అలంకరించడం అయింది. వారు బహుకరించారు. ఎందుకంటే జీవి గారికి గత 15 సంవత్సరాల నుంచి మేము ఏ కార్యక్రమంలో అయినా కూడా మాతో పాలు పంచుకుని ఆయన ప్రతి చిన్న విషయంలోనూ కూడా మా వెనుకుండి మమ్మల్ని నడిపించిన మహోన్నత వ్యక్తి అయినా, చేత ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన వ్యక్తి కాబట్టి మేము చేసే ప్రతి పనిలోనూ కూడా జీవి గారు వస్తూ ఉంటుంది. అలాగే మన అయ్యప్ప స్వామి ఆలయం స్టీల్ ప్లాంట్లో కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈయన అన్న సమాధాన కార్యక్రమాన్ని చేస్తుంటారు. అలాగే ఇక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లింల ద్రోహి అంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ మండిపడ్డారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బటన్ నొక్కడంలో సీఎం జగన్ మాస్టర్ డిగ్రీ తీసుకున్నారన్నారు. బటన్ నొక్కుతూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నారంటూ చెప్పారు. షాదీఖానా పథకం కింద అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 10,000 చొప్పున ఇస్తే చంద్రబాబు సీఎం తర్వాత 50,000కు పెంచి 40,300 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ₹1,00,000 ఇస్తానని చెప్పి కేవలం 6,346 కుటుంబాలకు మాత్రమే బటన్ నొక్కారంటూ ఎద్దేవా చేశారు. అయితే ఇందులో ఎంతమందికి సహాయం అందిందో తెలియదన్నారు. సమావేశంలో అబ్దుల్ చిన్నరెహమాన్, అబ్దుల్లా అనీఫ్, జఫరుల్లా, సలీం, కాలిషా, షేక్ రహమతుల్లాలు పాల్గొన్నారు. దాదాపు 2014 నుంచి 2019 వరకు 40,302 పెళ్ళిళ్ళకి 50,000 చొప్పున 201.51 కోట్లు పంచారు. ఎంతండి? 2014 నుంచి 19 వరకు వధువులకి 50,000 చొప్పున కళ్యాణ మండపంలోనే పెళ్లి జరిగే రోజునే ఎటువంటి ఆంక్షలు లేకుండా దరఖాస్తు చేసుకుంటే పెళ్లి జరిగే రోజు ఆ కుటుంబానికి 50,000 ఇస్తే ఎంత సంతోషం అండి. ఆ రోజు జరిగే ఖర్చు, ఆ రోజు జరిగే అవసరాల నిమిత్తం పెళ్లి రోజే. కానీ జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం రాగానే 50,000 కాదు ₹1,00,000 ఇస్తానని చెప్పి 2019 నుంచి నేటి వరకు, అంటే తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ఎక్కువ మందికి మేము కళ్యాణ మస్తు షాదీ తోఫాలు ఇచ్చాం. మా సహాయ సహకారమే ఎక్కువ అని
సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధం ఆడాడు. ముస్లింలకి నయవంచన చేశాడు, దోకా చేశాడు, హిందువులకి గొంతు కోశాడు. మేము సాక్ష్యాలతో సహా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు 2019 సెప్టెంబర్లో జీవో నంబర్ 105 ఇచ్చావు. ఇచ్చి ముస్లింలకి ₹1,00,000 చెప్పిన పెళ్లిళ్ళకి ఇస్తానని చెప్పి 2020 ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి ఇచ్చిద్ది అన్నాడు. వచ్చిన తర్వాత ఇచ్చాడా? ఇలా 2 సంవత్సరాలు అలా వదిలేస్తే ముస్లిం సంఘాలు, ముస్లిం సమాజం నుంచి ఒత్తిడి వెళ్ళి, ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి వేసినా పట్టించుకోకపోతే కోర్టుకి వెళ్ళి మేనిఫెస్టోలో పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. ముస్లింలకి పెళ్లి కానుక కింద, షాదీ తోఫా కింద రక్షిస్తానన్నాడు. హిందువులకి కళ్యాణ వస్తు కింద డబ్బులు ఇస్తానన్నాడు. రూపాయి కూడా ఇవ్వలేదంటే కోర్టు అక్షింతలు వేస్తే అప్పుడు చివరిలో ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ముస్లింలకి వాళ్ళు ఇచ్చింది ఎంతమందికి అంటే 6,346 పెళ్లిళ్ళకే డబ్బులు ఇచ్చాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి సామరస్యాల సాధనలో భారత్ ముందంజ. మిలన్ సావనీర్ను ఆవిష్కరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నౌకాదళ ఉన్నతాధికారులు. చేపురుపల్లిలో పోటీపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి, సిద్ధం సభలకు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారంటూ గంటా శ్రీనివాసరావు ఆరోపణ. ఈ నెల 25న శ్రీకృష్ణదేవరాయ, వంగవీటి మోహన్ రంగా విగ్రహాల ఆవిష్కరణ. సీఎంకు ధన్యవాదాలు తెలిపిన శ్రీకృష్ణదేవరాయ కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం నాయకులు. నూతన సామాజిక భవనం ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె రాజు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.